9.5 సంవత్సరాల్లో అంటే సులభంగా వ్యాపారం చేసుకునే రానికి ఒక రాష్ట్రంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా 3వ స్థానం నెంబర్ 1లో ఉండింది, లేకపోతే నెంబర్ 2, నెంబర్ 3. ఆ రోజు మీ అందరికి గుర్తుండదు. మన ప్లాన్ని, మన పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా కాపీ కొట్టిందంటే ఆఖరికి మన రాసిన అన్ని కూడా కాపీ కొట్టేసింది ఆ రోజు. అంత బ్రహ్మాండమైన పాలసీలు, అంత బ్రహ్మాండమైన ప్లాన్ ఉండింది మనకు. ఇవాళ ఆ రాష్ట్రాన్ని అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 13th పొజిషన్. అంటే ఏం జరుగుతుంది దీనివల్ల? మరి వ్యాపారస్తులందరూ పారిపోతా ఉన్నారు, కొత్తగా వ్యాపారాలు ఎవరు రావట్లేదు, కొత్తగా ఇండస్ట్రీస్ ఎవరు రారు. మరి ఎందుకు ఈ పరిస్థితి జరుగుతూ ఉంది? అన్నిటికంటే ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. నీతి ఆయోగ్ మొన్న కూడా మళ్ళీ టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఇక్కడ లేదని చెప్పి మళ్ళీ పొగిడింది. ఇప్పుడు టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఉన్నా కూడా మనం 13వ పొజిషన్లో వస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. టీఎస్ ఐపాస్ ఆ రోజు దేశంలోనే కాదు, ఆ రోజు ప్రపంచ వ్యాపారవేత్తలు కూడా, ప్రపంచంలో ఉన్న అందరి ఇండస్ట్రీస్ కూడా ఇంత బ్రహ్మాండమైన సింగిల్ విండో క్లియరెన్స్ పాలసీని మేము ఎక్కడా చూడలేదు, 15 రోజుల్లో మీకు పర్మిషన్ వచ్చే పాలసీ మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి అందరు ప్రశంసించారు. ఇవాళ అంటే 2026లో కూడా ఆనాడు కేటీఆర్ గారు చేసిన పాలసీ గురించే ఇంకా నీతి ఆయోగ్ మాట్లాడుతుందంటే మనం చేసిన పాలసీలు ఎంత బ్రహ్మాండమైన పాలసీలు ఒకసారి ఆలోచించేయండి. మరి ఇవాళ కూడా నీతి ఆయోగ్ బ్రహ్మాండమైన పాలసీ అంటాంది అన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్లో మనం 13వ పొజిషన్కి పోయినామంటే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఆనాడు ఐపాస్ ఇస్ ద బెస్ట్, ఇవాళ కూడా నీతి ఆయోగ్ ఎస్ ఐపాస్ ఇస్ ద బెస్ట్ అంటా ఉంది, అయినా కూడా 13th పొజిషన్ పోయిందంటే మరి దానికి కారణం ఎవ్వరు? ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు 2020లో కానీ 2021లో కానీ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో తెలంగాణ రాష్ట్రం 95% వచ్చింది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ రిపోర్ట్లో ఎంత వచ్చింది తెలుసా మనకి? 47% పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది. మరి దీనికి కారణం ఎవరు? దీనికి నీతి ఆయోగ్ చెప్తా ఉంది మీ పాలసీ మంచిదని. ఆ రోజు స్టార్ట్ చేసిన పాలసీ పేరు టీఎస్ని కాస్త టీజీ చేసిండ్రు. టీజీ చేసి దాన్ని భ్రష్టు పట్టించింది తప్ప దానికి ఉత్తగా ఏం చేసింది ఏం లేదు. ఇప్పటికి కూడా ఎంత కేసీఆర్ సార్ ఆనవాళ్ళు తెరిపేద్దాం అనుకున్నా కూడా ఇగో నీతి ఆయోగ్ కూడా చెప్తా ఉంది లేదు, కేసీఆర్ గారు చేసిన పాలసీలే మంచివి అని చెప్పి ఇగో నీతి ఆయోగ్ కూడా చెప్తా ఉంది. నేను డేటాతో మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి గారి లాగా బూతులు మాట్లాడడమో ఇష్టం వచ్చిన మాట్లాడడం కాదు, డేటాతో మాట్లాడుతూ ఉన్నా. ఇది నీతి ఆయోగ్ చెప్పిన విషయమే. ఇంత బ్రహ్మాండమైన పాలసీ, మరి ఇంత బ్రహ్మాండమైన పాలసీ నీ చేతిలో పెడితే కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మీరు? ఎందుకు పరిశ్రమలు పారిపోతా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే మీ అందరు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ పడతా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు. ఏం సిటీ? కృత్రిమ మేధస్సు సిటీ, ఏఐ సిటీ కడతా నేను. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడపలు కూడా దాటుతలేవు. ఏం సిటీ పెట్టినైనా? ఏఐ సిటీ కాదు, బిఐ సిటీ పెట్టినైనా. బిఐ సిటీ అంటే తెలుసా మీకు? బూతుల ఇంటెలిజెన్స్ లేకపోతే అనుముల ఇంటెలిజెన్స్. ఏ అంటే అనుముల ఇంటెలిజెన్స్, లేదా బిఐ అంటే బూతుల ఇంటెలిజెన్స్. ఏ సిటీ లేదు కానీ బూతుల సిటీలు వచ్చేసింది. అంతకుముందు రోజు పొద్దున న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడుకుంటారు మన దగ్గర. ఇవాళ రేపు ఏమొస్తా ఉంది? రోజు పొద్దున్న లేవగానే కొత్త బూతు. ఒకరోజేమో లాగుల తొండలు, ఇంకా మాట్లాడలేను. ఇంకొక రోజు ఇంకొక బూతు. ఈ బూతుల పురాణం నడుస్తూ ఉంది. ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించేయండి. మీరు అందరు జర్నలిస్ట్ ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీ అందరు కూడా. మిమ్మల్ని ఎవరో తిట్టిరు, మీరు అందరు ఏం చేస్తారు? యూనిటీగా తప్పకుండా ఖండిస్తారు మీరు అందరు, అవునా లేదా? ఖండిస్తారు మీరు అందరూ. లేకపోతే ఒకసారి అవసరం అయితే స్ట్రైక్ కూడా చేస్తారు మీరు, క్షమాపణ చెప్పేవారు. ఈయన ఏం చేసిండు చెప్తా మీకు. మొదట్లోనే నేషనల్ మీడియాలో ఎల్ఎన్టీ సిఎఫ్ఓని అరెస్ట్ చేస్తా. లార్సన్ అండ్ టూబ్రో అంటే దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ అది. ఆ సిఎఫ్ఓని జైలు వేస్తా అని చెప్పి నేషనల్ మీడియాలో మాట్లాడాడు.
ఆ తర్వాత ఏం చేసిండు, మొన్న ఇనాగ్రేషన్ చేసిండు, అది కూడా దాంట్లో భాగమే. ఏది, మొన్న అమ్మరాజా బ్యాటరీస్ ఈ రేసులు బంద్ చేయించిండు. ఆ ఈ రేసులు బంద్ చేయించడం కాకుండా దాని మీద కేసులు ఇచ్చిండు, బోల్డెని కేసులు ఇచ్చిండు. ఇప్పుడు ఏమేం చెప్పన్నా మీ అందరికీ, దేశంలో ఉన్న ఇండస్ట్రీలు అందరూ మాడుకుంటున్నారంట. ఈయన తుగ్లకాయ అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట. ఈయన పిచ్చోని చేతిలో రాయిది, పొద్దున ఎడిసిరుతుడో తెలియదు మనకి. ఒకరు అరెస్ట్ చేస్తా అంటాడు, ఫార్ములా ఈ కేసులు పెడితే, ఫార్ములా ఈ రేసులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టిండు, ఆ కంపెనీ మీద కేసులు పెట్టిండు. ఇప్పుడే చెప్పిన మీ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను తిడితే మీరు రేపు పొద్దున ప్రెస్ మీట్కి వస్తారా? సింపుల్గా అడుగుతా ఉన్నా. ఏమైనా తిడతా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు, మీరు నా ప్రెస్ మీట్కి వస్తారా అని. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దీనికి పెద్ద ఐన్స్టీన్ విద్య కాదు దీంట్లో. సింపుల్. గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్టుల పట్ల భయంకరంగా వీళ్ళ మాటలు, వీళ్ళ కలెక్షన్లు, వీళ్ళ ఎక్స్టార్షన్లు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అందరూ రావడం బంద్ అయిపోయింది. సింపుల్గా పిల్ల పెద్ద ఆలోచించిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, వ్యవసాయం కుదేలైపోయింది. ఎవరన్నా మరి వ్యవసాయానికి నీళ్ళు కావాలంటే రక్తం బారించండి అంటుండు. ఏమవుతుంది, ఆటోమేటిక్గా అన్ని కుదేలైపోతా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయనకింత నడుస్తుందంటే ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన పనుల వల్లనే ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చింది. ఎంత దారుణం చెప్తాం మీ అందరికీ. ఇది టిఎస్ ఐపాస్ డాష్బోర్డ్. ఇది ఫస్ట్ వీళ్ళు మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 2014-15లో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 174 వచ్చినాయి. ఆ తర్వాత కష్టపడి మనం 3000 ఇండస్ట్రీలు, సంవత్సరానికి 4000 ఇండస్ట్రీలు. మళ్ళీ మీరు చూడండి 24-25 2000 ఇండస్ట్రీలు అంతే. 25-26 1000 పడిపోయింది. ఎట్లయితే ఇచ్చిండ్రో మనం పెంచినాం, మళ్ళీ వీళ్ళు దించడం. అన్నిటికంటే దారుణమైన విషయం చెప్పన్నా మీకు ఇప్పుడు దొరకదు. మీకు తీసేసారు డాష్బోర్డ్లోకి వెళ్ళి. ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి ఇది తీసి పడేసారు ఇవాళ. అంత దారుణమైన పరిస్థితిలో ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఆనాడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో 26 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం మనం. ఎట్లనో చెప్తాం మీ అందరికీ. కేవలం ఐటీ ఇండస్ట్రీలో 3 లక్షల నుంచి 9,47,000 ఉద్యోగాలకి తీసుకుపోయిన వారు. ఇంత డేటా ఉంది. 3 లక్షల నుంచి 9,40,000 వరకు. ప్రైవేట్ ఉద్యోగాలు 18,29,000 ప్రైవేట్ ఉద్యోగాలు క్రియేట్ చేసినాం. దేని ద్వారా, ఈ టీఎస్ ఐపాస్ తర్వాత. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు 2,10,000. అంటే మొత్తం 26 లక్షల ఉద్యోగాలు 9.5 సంవత్సరాల్లో మేము సృష్టించినాం. మరి వీళ్ళు వచ్చినాక ఏమైంది? చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తా. నేను చెప్పిన మాట కాదు ఇది. ఇదిగోండి, మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. స్టేట్స్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆర్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 9.39 lakh పీపుల్. అంటే 2023లో 9,47,000 ఉన్న ఐటీ ఉద్యోగాలు ఇవాళ 2026కి వచ్చేసరికి 9,39,000 పడిపోయింది. అంటే అప్పుడేమో మనం 3 లక్షల ఉద్యోగాల నుంచి 9,47,000 ఉద్యోగాలు తీసుకెళ్తే మనం 9 లక్షలు ఇచ్చిన దాన్ని వీళ్ళు మళ్ళీ వెనకకి తీసుకుపోతా ఉన్నారు. అన్నిటికంటే జోక్ చెప్పన్నా మీకు. ఎప్పుడన్నా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఐటీఐఆర్ ఇస్తలేరు అంటారు. తెలుసా మీకు? ఐటీఆర్ పాలసీ అయినప్పుడు పెట్టినప్పుడు మన రీఆర్గనైజేషన్ దాంట్లో కూడా ఉండే, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో కూడా ఉండే. దాంట్లో వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంది తెలుసా? మన రాష్ట్ర ఐటీ ఎక్స్పోర్ట్స్ 2030కి